నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. కనుదిష్టి వినాయకుడు అంటే ఎవరు? అట్ ద సేమ్ టైం కనుదిష్టి వినాయకుడి ఫోటో పెట్టుకుంటే వాస్తు దోషం పోతుంది అని అంటారు. నిజంగా పోతుందా గురుగారు? అది చెప్పండి. అంటే వాస్తు దోషం అని కాదు, కనుదిష్టి వినాయకుడు యాక్చువల్లీ ఇక్కడ మంది కాదు, తమిళనాడు సైడ్ ఎక్కువ వాడతారమ్మా. అది దానికి వాస్తు దోషం పోవడానికని పెడుతూ ఉంటారు. అంటే గణపతి ఎలా అంటే మనకి మన లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఏంటంటే ఆ నామంలో దాని యొక్క అర్థం చెప్తాను నేను మీకు. విఘ్నశిలా యంత్రం అని ఉంటుంది. విఘ్నశిలా యంత్రం అది గణపతికి సంబంధించింది. అది కూడా దీన్ని ఒకప్పుడు రాజులు కూడా వాడేవారు. అంటే ఎలాగా, ఒక శత్రురాజు వస్తున్నప్పుడు ఆ విఘ్నశిలా యంత్రం పెడితే వాళ్ళు అక్కడికి వచ్చి ఆ గుర్రాలు ముందుకు కదలకుండా వాళ్ళలో వాళ్ళకి వైషమ్యాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవారు. ఇలాంటిదే లలితా సహస్రనామాల్లో కూడా ఈ యొక్క బండాసురుడికి విశుక్రుడు విషంగుడు అని ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. అందులో ఒక తమ్ముడు ఏం చేశాడంటే ఈ అమ్మవారి యొక్క సేన మొత్తం విజృంభిస్తుందని అర్థం చేసుకొని ఒక విఘ్నశిలా యంత్రాన్ని, ఎందుకంటే ఆయన డైరెక్ట్గా వేద్దామంటే కుదరదు, ఎందుకంటే అగ్ని ప్రాకారం ఉంటుంది మొత్తం, పైకి వెళ్ళి ఆకాశ మార్గం నుంచి ఆ యంత్రాన్ని పడేస్తాడు అక్కడ. అప్పుడు ఈ యొక్క లలిత అమ్మవారి దగ్గర ఉండే సేన మొత్తం ఉంటుంది కదా, వీళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ పోతుంది యుద్ధం మీద. ఏం యుద్ధం చేస్తాంలే, ఇప్పుడు యుద్ధం చేస్తే ఎవరికి లాభం, మా అంటే అమ్మవారికి పేరు వస్తుంది, లేకపోతే బండాసుడికి పేరు వస్తుంది, మనం ఇప్పుడు యుద్ధం చేయాలని ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. నిద్రపోతే బాగుంటుంది, హాయిగా నిద్రపోవచ్చు, నిద్రను మించిన సుఖం లేదనుకుని నిద్రపోతుంటారు అందరూ. ఈ యొక్క యంత్రం యొక్క ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుంది కానీ వారాహి అండ్ శ్యామల అమ్మవారి మీద పడదు. వీళ్ళు నిద్రలేవు, లేకపోతే ఏంటి యుద్ధం జరుగుతుంది నిద్రపోతున్నారు ఏంటంటే, ఎవరు యుద్ధము, ఎందుకు యుద్ధం అని మాట్లాడతారు. ఇదేంట్రా బాబు ఇలా ఉందని పోయి అమ్మవారికి చెప్తారు. అమ్మవారికి అర్థం ఉంది, నాకు తెలిసిన ఏమైందో అని. అమ్మవారు అయ్యవారిని చూస్తే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఇద్దరు ఒకరికొకరు నవ్వుకుంటూ చూడంగానే అందులోంచి వచ్చి ఉద్భవించిన వాడు గణపతి. అందుకే ఆయన నవ్వులకు అధిపతి. రసంలో హాస్యరసానికి ఆయన అధిపతిగా చెప్తూ ఉంటారు. అందుకని మనం ఎవరినైనా సరే ఎప్పుడైనా మనకి మూడు లోగా ఉందనుకోండి, గణపతిని తలుచుకొని మనకి మొత్తం ఎనర్జీ అయిపోతాం. అలాగ వచ్చిన గణపతికి చెప్తుంది అమ్మవారు, నాన్న అక్కడ ఏదో పెట్టాడంటే పోయి అది క్లియర్ చేయగానే ఒకే ఒక గుద్దుతో దాన్ని క్లియర్ చేస్తాడు. అలా గణపతిని ప్రార్థించడం వల్ల ఏంటంటే దిష్టి తగలకూడదు, ఆపుతాడు. మనకు ఒక పని అవ్వకపోతే బాగుండు, అవ్వకపోతేనే చేసేలా చేస్తాడు, అవ్వాలి ఆటంకం తొలగిస్తాడు. అందుకే 32 గణపతులు చెప్తుంటారు మనకి శాస్త్రంలో. కాబట్టి గణపతిని తలుచుకొని మీరు ఏ సంకల్పం అనుకుంటే ఆ సంకల్పం కలుగుతుంది. అయితే కనుదిష్టి గణపతి అనేది 3 కళ్ళతో ఉండేటువంటి పెట్టుకుని ఉంటారు తమిళనాడు సైడు. కాకపోతే మీకు భక్తి ప్రధానం. అంటే ఎలా అంటే ఏదో దిష్టి పెట్టేసాం అయిపోయిందని కాదు, గణపతిని నన్ను రక్షిస్తాడు అని గణపతిని మనసులో అనుకున్నా సరే ఆయన మనకు కాపాడుతూ ఉంటాడు. అది రకరకాల గణపతులు ఉన్నాయి. లంబోదర గణపతి, హేరంబ గణపతి, ఇలా రకరకాల మనకి కొన్ని శూలం, ఇక్కడ శూలం ఇలా కట్టుకున్న గణపతి ఉంటుంది. మనకి వీధి పోటు ఉన్నప్పుడు పెడుతూ ఉంటారు. చాలామంది ఏంటేదో ఒక దాని ఏమంటారు, ఒక చిన్న దీని మీద అంటించేసి పెట్టేస్తారు. అలా కాకుండా ఒక విగ్రహాన్ని పెట్టి దాని ప్రాణప్రతిష్ఠ చేసి రోజు దానికి నైవేద్యము, ధూపం, దీపం కూడా పెట్టాలి. ఒక టైల్స్ మీద అంటించేస్తుంటారు, అది కరెక్ట్ కాదు. పూజ గదులలో అట్లా పెట్టేస్తుంటారు. అలా కాకుండా వీధి పోటులో కూడా పెడుతుంటారు, అది కాదు. సిస్టమేటిక్గా చేయాలి అది.